ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు వైసీపీ నేత సజ్జల. రాష్ట్రంలో వెన్నుపోటు పాలన సాగుతోందంటూ విమర్శించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు చేపట్టాయి. కూటమి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ నిరసనకు పిలుపునిచ్చిందన్నారు. మోసం, దగా, దోపిడీలో చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించారని ఆరోపించారు సజ్జల. పోలీసులు నిస్తేజంగా ఉండిపోవడం వ్యవస్థ మొత్తం ఇదంతా రీసెంట్ చరిత్ర అందరికి తెలిసిందే. ఇంకా అక్కడి నుంచి 12వ తేదీ ప్రమాణ స్వీకారం జరిగిన దగ్గర నుంచి ఇంకా అక్కడి నుంచి జరిగిన మోసం అదే ఒక పెద్ద రికార్డు, పెద్ద చరిత్ర. అక్కడి నుంచి జరిగిన మోసం, అక్కడి నుంచి జరిగిన దగ, అక్కడ తర్వాత మొదలైన దోపిడీ ఇవన్నీ రికార్డులే. బహుశా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు తన పాలనతో పోలిస్తే ఒక ఎంతవరకు దిగజారగలరో చూపేదాంట్లో ఇది అదా పాతాళం అంటాం కదా, అక్కడికి పోయినట్టున్నారు. ఈ ఇంకా విధ్వంసం కానీ వినాశనం కానీ ఈ వర్గం ఆ వర్గం లేకుండా ఈవెన్ తన వర్గం వాళ్ళను కూడా పీల్చి పిప్పి చేసి ఏ రకంగా చేయొచ్చు అనే దాంట్లో అన్ని రికార్డులను దాటాడు. అది 2 ఏళ్లలోనే. ఇతను కొట్టుతున్న దెబ్బలకు వాళ్ళ వీళ్ళు కాకుండా ఎడాపెడా లెఫ్ట్ రైట్ సెంటర్ ఈయన కొడుతున్న చంద్రబాబు నాయుడు కొడుతున్న దెబ్బలకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు, ఇంక్లూడింగ్ తన వర్గంతో సహా. ఈ 2 ఏళ్లకు సంబంధించి మా సక్సెస్ స్టోరీ అని ఆయన పెట్టాడు. నాయన నువ్వు 2 ఏళ్లలో పొడిచింది అంటే మొత్తం వెన్నుపోట్లు కాదు, స్ట్రైట్ పోట్లు, పక్క పోట్లు, కింది నుంచి పైనుంచి పొడిచావు నాయన. ఇదిగో ఇవేని చూపే ప్రయత్నం. గవర్నమెంట్ వచ్చి కొత్త గవర్నమెంట్ 2 ఏళ్ళు అయింది. జనరల్గా సహజంగా 3 ఏళ్ళలో 4 ఏళ్ల తర్వాతను కనపడాలి ఎన్నికలు. ఇప్పటి నుంచి ఇంకా 3 ఏళ్ళు ఎన్నికలు ఉన్నాయి. బట్ ఇప్పటికే విసిగిపోయారు. తొలి ఏడాది కాగానే అర్థమైంది, 2వ ఏడాదికి జనం విసిగిపోయారు.